ఆస్ట్రేలియా టీంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్స్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఒకడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్ని చూడడం చాలా అరుదు. మ్యాక్స్వెల్ గ్రీజ్లోకి వస్తున్నాడంటేనే అతనికి ఏ బాల్ వేస్తే ఎలా కొడతాడో అని బౌలర్స్ అందరికీ చెమటలు పడతాయి. మ్యాచ్ ఓడిపోతుందేమో అనే టైంలో కూడా మ్యాక్స్వెల్ ఒంటి చేత్తో టీంను గెలిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అతని ఫామ్ చాలా దారుణమైన స్థితిలో ఉంది. అది ఎంతలా అంటే ఒకప్పుడు మ్యాక్స్వెల్ తోపు తురుము అని పొగిడిన వాళ్ళే ఇప్పుడు అతన్ని టీం నుండి తీసేయమనేంత. అయితే అసలు మ్యాక్స్వెల్కి ఏమైంది? 360 షాట్స్తో అందరినీ ఆకట్టుకున్న అతను ఇప్పుడు ఇంత దారుణమైన ఫామ్లో ఎందుకున్నాడు? మ్యాక్స్వెల్ గురించి రిక్కీ పాంటింగ్ అంత దారుణంగా ఎందుకు మాట్లాడాడు? మ్యాక్స్వెల్కి నిజంగానే మెంటల్ హెల్త్ సమస్యలున్నాయా? T20 క్రికెట్కి త్వరలోనే గుడ్ బై చెప్పనున్నాడా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో మ్యాక్స్వెల్ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. మ్యాక్స్వెల్ ఫామ్ రోజు రోజుకి దారుణంగా మారుతోంది. గత సంవత్సరం జరిగిన BBLలో కూడా మ్యాక్స్వెల్ 8 ఇన్నింగ్స్లో కేవలం 76 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అలాగే IPL 2025లో కూడా మ్యాక్స్వెల్ అందరినీ నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 7 మ్యాచ్లు ఆడిన అతను ఆ సీజన్లో కేవలం 48 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక రీసెంట్గా జరుగుతున్న T20 వరల్డ్ కప్లో కూడా మ్యాక్స్వెల్ ఇదే దారుణమైన ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో కేవలం 9 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిన మ్యాక్స్వెల్ ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 32 బాల్స్లో 31 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఒమన్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు కానీ బాల్తో 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 22 రన్స్ చేశాడు. అలా 4 మ్యాచ్ల్లోనూ అతని రేంజ్ పర్ఫార్మెన్స్కు ఎక్కడా కనబడకపోవడంతో మ్యాక్స్వెల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్పై మాజీలు సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. మ్యాక్సీ పని అయిపోయిందని, ఇకపై అతడు ఆస్ట్రేలియా T20 స్క్వాడ్లో ఉండబోడని చెప్పాడు. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో మ్యాక్సీ పాల్గొనే అవకాశాలు శూన్యమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే మ్యాక్స్వెల్ కెరీర్ ఎండింగ్కి చేరుకుందని, భవిష్యత్తులో అతని ఎక్కువ మ్యాచెస్లో కనబడకపోవచ్చని కూడా అభిప్రాయపడ్డాడు. ఒకసారి మ్యాక్స్వెల్ క్రికెట్ జర్నీ చూసుకుంటే మ్యాక్సీ పూర్తి పేరు గ్లెన్ జేమ్స్ మ్యాక్స్వెల్. ఇతను 1988 అక్టోబర్ 14న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి అతని క్రికెట్ అంటే ప్రాణం. సౌత్ బెల్ గ్రేవ్ క్రికెట్ క్లబ్లో జూనియర్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మ్యాక్స్వెల్ మొదట ఒక మీడియం పేస్ బౌలర్గా ఉండేవాడు. కానీ కాలక్రమేణా అతని కోచ్లు అతనిలోని ఆఫ్ స్పిన్ నైపుణ్యాన్ని గుర్తించి బౌలింగ్ శైలిని మార్చుకోమని సలహా ఇచ్చారు. అలాగే మ్యాక్స్వెల్ కేవలం బౌలింగ్కే పరిమితం కాకుండా తన బ్యాటింగ్తో కూడా అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ఎంత ఎక్స్ప్లోజివ్గా ఉండేదంటే అతనికి అప్పుడే ది బిగ్ షో అనే పేరు వచ్చింది. ఇక 2009 నుంచి 10 సీజన్లో విక్టోరియా డొమెస్టిక్ టీంలోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన మ్యాక్సీ తన దూకుడుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే 2011లో తస్మానియాతో జరిగిన ఒక మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్లో ఫాస్టెస్ట్ 50 రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనలే అతన్ని 2012లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా డెబ్యూ చేసిన మ్యాక్సీ అదే ఏడాది పాకిస్తాన్తో T20 మ్యాచ్ కూడా ఆడాడు. అయితే అరంగేట్రం చేసిన కొత్తలో అతన్ని ఒక బ్యాటర్గా కంటే ఒక యూటిలిటీ ప్లేయర్గా, అంటే బౌలింగ్ చేయగల, అద్భుతంగా ఫీల్డింగ్ చేయగల ఆటగాడిగా మాత్రమే చూసేవారు. అలా ఆరంభంలో కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ మ్యాక్స్వెల్ తనలోని పోరాట పటిమని వదలలేదు. ముఖ్యంగా 2012 T20 వరల్డ్ కప్లో దారుణంగా విఫలమై జట్టు నుండి డ్రాప్ అయిన తర్వాత కూడా అతను డొమెస్టిక్ క్రికెట్లోకి వెళ్లి మళ్లీ పుంజుకున్నాడు. 2013లో ఇండియాతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టులో కూడా అడుగుపెట్టిన మ్యాక్సీ తన మొదటి టెస్ట్ సెంచరీని కూడా ఇండియాపైనే నమోదు చేయడం విశేషం. అయితే మ్యాక్స్వెల్ కెరియర్లో అసలైన మలుపు 2014 IPL సీజన్ అని చెప్పాలి. ఈ ఏడాది కింగ్స్ 11 పంజాబ్ అతన్ని 6 కోట్ల భారీ ధర కొనుగోలు చేసినప్పుడు చాలామంది ఆ టీంని విమర్శించారు. కానీ మ్యాక్సీ ఆ సీజన్లో సృష్టించిన విధ్వంసం ఎవరూ మర్చిపోలేరు. మొదటి మ్యాచ్లోనే చెన్నైపై 95 రన్స్ బాది తన ఉగ్రరూపం చూపించాడు. ఆ సీజన్ మొత్తం 16 మ్యాచ్ల్లో 552 పరుగులు చేసి 190కి పైగా స్ట్రైక్ రేట్తో బౌలర్లని వణికించాడు. ఆ ఏడాది పంజాబ్ ఫైనల్ వరకు వెళ్లడంలో మ్యాక్సీ పాత్ర వెలకట్లేనిది. ఈ IPL విజయం అతన్ని ఒక సాధారణ ఆటగాడి నుండి
నుండి ఒక వరల్డ్ క్లాస్ మ్యాచ్ విన్నర్ గా మార్చేసింది. మ్యాక్స్వెల్ గురించి మాట్లాడుకుంటే 2015 వన్డే వరల్డ్ కప్ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. ఆ టోర్నీలో మ్యాక్సీ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంకపై కేవలం 51 బాల్స్ లోనే సెంచరీ బాది వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఆస్ట్రేలియన్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో అతని సహకారం ఎంతో ఉంది. అయితే మ్యాక్స్వెల్ జీవితం కేవలం విజయంతోనే నిండిలేదు. 2019లో అతను తన మెంటల్ హెల్త్ సమస్యల గురించి బాహాటంగా మాట్లాడి క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ తన మానసిక ఆరోగ్యం కోసం కెరియర్ని పక్కన పెట్టడం అనేది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. కానీ అది అతనిలోని నిజాయితీని ప్రపంచానికి చాటి చెప్పింది. 2023 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న సమయంలో మ్యాక్సీ క్రీజ్లోకి వచ్చాడు. తీవ్రమైన కండరాల నొప్పులు, క్రాంప్స్ వస్తున్నా నడవలేని స్థితిలో ఉండి కూడా అతను చేసిన 201 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇన్నింగ్స్గా నిలిచిపోతుంది. వన్డే చేసింగ్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా, కేవలం 128 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా అతను చరిత్ర సృష్టించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేయడమే కాకుండా చివరికి ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ కప్ గెలవడానికి పునాది వేసింది. అలాగే తన 126 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 2835 రన్స్ చేసి ఆస్ట్రేలియా తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మ్యాక్స్వెల్ రికార్డు సృష్టించాడు. మ్యాక్స్వెల్ గణాంకాలు చూస్తే అతను ఎంతటి గొప్ప ఆటగాడో అర్థమవుతుంది. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మెట్లలో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడు ఇతనే. టీ20లో అత్యధికంగా 5 సెంచరీలు చేసి రోహిత్ శర్మతో సమానంగా ఉన్నాడు. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా ప్రదర్శన చాలా నిరాశాజనకంగా సాగింది. పసికూన జింబాబ్వే మరియు శ్రీలంక చేతిలో ఓడిపోయి ఆసీస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో మ్యాక్సీ కేవలం 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతను త్వరలోనే టీ20 క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. మ్యాక్స్వెల్ ఇప్పటికే 2025 జూన్లో వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను కేవలం టీ20 ఫార్మెట్ పై మాత్రమే దృష్టి పెడుతున్నాడు. ఐపీఎల్ 2026 వేలం నుండి కూడా అతను విత్డ్రా చేసుకోవడం అతని కెరీర్ ఎండ్కి వచ్చిందని చెప్పడానికి ఒక సంకేతంగా కనిపిస్తోంది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2022లో ఇండియన్ మూలాలున్న వినీ రామ్ని పెళ్లి చేసుకున్న మ్యాక్సీ 2023లో తండ్రి కూడా అయ్యాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.